హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు పంచకళ్యాణి. పూర్వం కుషీనర దేశంలో దేవవర్మ అనే ఒక క్షత్రియ కుమారుడు ఉండేవాడు. అతను విలువిద్యలోనూ కత్తి యుద్ధంలోనూ అసమాన కౌశలం కలవాడు. అయితే చాలా పేదవాడు. అతనికి అరణ్య మధ్యంలో ఒక చిన్న కోట ఉండేది. అతనికి గల ఆస్తి యావత్తు అతని ఆయుధాలు ఒక పంచకళ్యాణి గుర్రమోను. ఆ గుర్రం మీద అతను దేశాటన చేస్తూ పండగలకు పబ్బాలకు ఏ రాజుగారైనా యుద్ధ విద్యా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే వాటిలో పాల్గొని బహుమానాలు పొంది వాటితో కాలక్షేపం చేస్తున్నాడు. దారిద్ర్యబాధ జాస్తి అయినప్పుడు దేవవర్మ తన ఆయుధాలనైనా అమ్మాడు, కానీ పంచకళ్యాణిని మాత్రం అతను ఎంత ధరకు కూడా అమ్మలేదు. అలాంటి పంచకళ్యాణి గుర్రం కుషీనర దేశమంతా వెతికినా మరొకటి లేదు. దానిని దేవవర్మ తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా చూసుకునేవాడు. దేవవర్మ కోటకు ఒక ఆమడ దూరంలో సుప్రతిష్ఠుడనే రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు మాలావతి అనే కుమార్తె ఉంది. ఆమె అపురూప సుందరి. అందుచేత ఆమెను పెళ్ళాడడానికి గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది వచ్చారు. కానీ సుప్రతిష్ఠుడు గొప్ప లోభి. ఆయన తన కుమార్తెకు ఎంతో సంపన్నుడైన వాణ్ణి తీసుకురావాలని పంతం పట్టి కూర్చున్నాడు. దురదృష్టవశాత్తు మాలావతి దరిద్రుడైన దేవవర్మను ప్రేమించింది. దేవవర్మ కూడా ఆమెను ప్రేమించి ఉండటం వల్ల అప్పుడప్పుడు ఈ ఇద్దరు రహస్యంగా కలుసుకొని ఒకరి ప్రేమ ఒకరికి తెలియచెప్పుకోవడం జరిగింది. దేవవర్మ దాదాపు ప్రతిరోజు మాలావతిని ఒక్కసారి చూసి ఆనందించడానికి అవకాశం ఉంటే ఒక క్షణం సేపు మాట్లాడటానికి తన పంచకళ్యాణి పైన బయలుదేరి అరణ్య మార్గంగా పడి రహదారి చేరుకొని ఆ దారిన సుప్రతిష్ఠుడి నగరం వైపు పోతూ ఉండేవాడు. తిరిగి అదే దారిన అరణ్యం మధ్య ఉన్న తన ఇంటికి వచ్చేస్తుండేవాడు. ఒకసారి దేవవర్మ సాహసించి సుప్రతిష్ఠుడి దర్శనం చేసుకుని, నేను మీ కుమార్తె అయిన మాలావతిని ప్రేమిస్తున్నాను, ఆమెను నాకిచ్చి చెయ్యండి అని అడిగాడు. సుప్రతిష్ఠుడు గట్టిగా నవ్వి, నీ దగ్గర పంచకళ్యాణి మినహాయిస్తే ఏమున్నది అని అడిగాడు. దేవవర్మ తల వంచుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తూ, మాకిద్దరికీ పెళ్లి కావడం అసంభవం. దేవతలంతా ఏకమైనప్పటికీ మమ్మల్ని భార్యాభర్తలుగా చెయ్యలేరు అనుకున్నాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే ధనగుప్తుడనేవాడు సుప్రతిష్ఠను చూడవచ్చి, నేను పేరు మోసిన కోటీశ్వరుణ్ణి, మీరు కూడా లక్ష్మీ సంపన్నులే కనుక మన ఆస్తులు కలగలుపుకున్నామంటే మనని మించిన కుబేరులు కుషీనర దేశంలో ఉండరు. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు. ధనగుప్తుడు వయసులో సుప్రతిష్ఠుడికి ఏమీ తీసిపోడు. అయినప్పటికీ డబ్బు మీద వ్యామోహం చేత సుప్రతిష్ఠుడు ఆయనకు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికి సమ్మతించాడు. ఈ పెళ్లి జరిగితే కాకి ముక్కుకు దొండపొండు కట్టినట్టు ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ సుప్రతిష్ఠుడి మనసు మార్చే శక్తి ఎవరికీ లేదు. మాలావతి తనకు కాకుండా పోయిన భర్తను, కాబోయే భర్తను కూడా తలుచుకుని కంటికి మంటికి ఏకదారగా ఏడ్చింది. మన్నాడే ముహూర్తం ఏర్పాటయ్యింది. పెళ్లిలో పెళ్లి కొడుకు ఊరేగటానికని మంచి గుర్రం కావాల్సి వచ్చింది. నేను అడగమన్నానని చెప్పు, దేవవర్మను అడిగి అతని పంచకళ్యాణిని పట్టుకురండి అని సుప్రతిష్ఠుడు తన మనుషులను అరణ్యంలో ఉన్న కోటకు పంపాడు. వాళ్ళు వచ్చి గుర్రం అడిగినప్పుడే దేవవర్మకు మాలావతి పెళ్లి వార్త తెలిసింది. అతను మారు మాట్లాడకుండా తన గుర్రాన్ని సుప్రతిష్ఠుడి నౌకర్లకు ఇచ్చేసి విచారసాగరంలో మునిగిపోయాడు. ఆ రాత్రి పండు వెన్నెల కాస్తున్నది. ధనగుప్తుడు మాలావతిని తన వెంట వెన్నెల షికారుకు రమ్మని ఆహ్వానించాడు. సుప్రతిష్ఠుడు తన మంత్రిని రాజకుమార్తెకు అంగరక్షగా వెంట వెళ్ళమన్నాడు. ఈ కొత్త పెళ్లి కొడుకు వెంట విహారానికి వెళ్ళటం ఇష్టం లేకపోయినా చేసేది లేక మాలావతి బయలుదేరింది. బయటికి రాగానే ఆమెకు దేవవర్మ పంచకళ్యాణి కనపడేసరికి ఆశ్చర్యం కలిగింది. ఆమె దాన్ని సమీపించి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని మంత్రిని అడిగి సంగతి తెలుసుకున్నది. ఈ లోపుగా ధనగుప్తుడు ఒక గుర్రాన్ని, మంత్రి మరొక గుర్రాన్ని ఎక్కారు. మాలావతి మాట్లాడకుండా పంచకళ్యాణి పైన ఎక్కింది. ముగ్గురు రహదారిన బయలుదేరారు. వారు కొంత దూరం వెళ్ళాక ధనగుప్తుడు తన ప్రావీణ్యం చూపడానికి గుర్రాన్ని అతి వేగంగా పరిగెత్తించాడు. మాలావతి మనసు ఎక్కడో ఉన్నది. మంత్రిగారు రోజుల్లా పెళ్లి పనులతో అలసిపోయి ఉండటం చేత గుర్రం మీద అటూ ఇటూ
తూలుతున్నాడు. పంచకళ్యాణి దాని అలవాటు చొప్పున రహదారి నుంచి తొలగి అరణ్య మార్గం పట్టి తాపీగా దేవవర్మ కోటను చేరుకున్నది. ఏదో ఆలోచనలో ఉన్న మాలావతి తల ఎత్తి చూసేసరికి ఎదురుగా అపరిచితమైన కోట కనిపించింది. రహదారి లేదు, గుర్రాల మీద తన వెంట వచ్చిన వారు ఎవరూ లేరు. దేవవర్మ ద్వారరక్షకులు మాలావతిని సమీపించి, అమ్మా, మీరెవరు? ఈ రాత్రి వేళ ఏం పని మీద వచ్చారు అని అడిగారు. వారు తమ యజమాని గుర్రాన్ని గుర్తించి మరింత ఆశ్చర్యపోయారు. పంచకళ్యాణి నెక్కి ఎవరో కులీనురాలు వచ్చిందని విని దేవవర్మ అయోమయంలో పడి చూడవచ్చి మాలావతిని చూసి నిర్ఘాంతపోయాడు. మాలావతికి మాత్రం తన విచారమంతా పోయినట్టయింది. నన్ను ఎక్కడికి చేర్చాలో పంచకళ్యాణి నిర్ణయం చేసింది. నేనిక ఇక్కడే ఉండిపోతాను అన్నదామె. దేవవర్మ వెంటనే పురోహితుని పిలిపించి ఆమెను వివాహమాడేశాడు. మాలావతి కోసం ఆ రాత్రల్లా వెతికారు, మర్నాడల్లా వెతికారు. మర్నాడు సాయంకాలం జరిగిన సంగతి సుప్రతిష్ఠుడికి తెలియవచ్చేసరికి మాలావతి పెళ్లి అయిపోయింది. తన అల్లుడు పేదవాడనిపించుకోవడం ఇష్టం లేక ఆయన తన కుమార్తెకు తన ఆస్తిలో సగం వాటా ఇచ్చాడు. కథ కంచికి మన నిద్రకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.